బ్రేకింగ్ న్యూస్ తిరుమల దర్శన క్యూ లైన్లో నినాదాల ఇష్యూపై వివాదంపై టీడీపీ వైసీపీ మధ్య వివాదం మరింత ముదురుతోంది. తిరుమలలో భక్తుల్ని సరిగా పట్టించుకోవడం లేదు అంటూ నిన్న క్యూ లైన్లో ఉన్న భక్తులు నినాదాలు చేశారు. టీటీడీ చైర్మన్ అధికారులకు వ్యతిరేకంగా వారు అందరూ నినాదాలు చేశారు. భక్తుల నినాదాల వీడియోని పోస్ట్ చేసింది వైసీపీ. దీంతో టీడీపీ ఇప్పుడు దానికి కౌంటర్ ఇస్తోంది. తిరుమలలో వైఎస్ జగన్ భారీ కుట్ర చేశారు అని ఆరోపిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే తమ పార్టీ వారితో క్యూ లైన్లలో నినాదాలు చేయించారు అని అంటున్నారు. దర్శనం క్యూ లైన్లలో నినాదాలు చేసిన అచ్చారావు కాకినాడలో వైసీపీకి చెందిన వ్యక్తి అని అంటోంది టీడీపీ. మరోవైపు క్యూ లైన్లో నినాదాలు చేసినందుకు క్షమాపణ చెప్పారు అచ్చారావు. ఉదయం నుంచి కొంచెం ఫీవర్గా ఉంది సార్. ఫీవర్గా ఉండడం వల్ల కొంచెం ఫుడ్ అది అన్నీ పెట్టారండి. నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఈ సాంబార్ అన్న అది నేను కొంచెం తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న ఉంటాయేమని చూస్తానండి. చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి, తాగాను. ఈ టైంలో కొంచెం నాకున్న ప్రెస్టేషన్లో కొంచెం ఉదయం నుంచి ఫీవర్గా ఉండడం వల్ల ఈ టైం ఏ టైంకి దర్శనం అవుతుందో అని చెప్పేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం ప్రెస్టేషన్ అయ్యి ఇలా కొంచెం ఈ పాలు లేవు అని చెప్పేసి చెప్పిన తర్వాత చూస్తే అందరికీ అందినండి పాలు కానీ ఫుడ్ కానీ 2 రకాల ఫుడ్ కానీ అందరికీ అందినండి చెప్పేసి చూశానండి. కొంచెం ఈ ఫీవర్గా ఉండడం వల్ల ప్రెస్టేషన్లో ఉండి నేను కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది. ఫుడ్ అందరికీ ఇక్కడ ఆ తర్వాత తెలుసుకుంటే ఈరోజు 1,00,000 మంది పైగా భక్తులు వచ్చారని చెప్పేసి తెలిసిందండి. నేను కూడా రియలైజ్ అయ్యాను. అటువంటిది అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాపుకు కూడా గురవుతున్నాను. అలాగే పెద్దయిన పూజ్యులు మన చైర్మన్ గారు కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు నేను ఎంతో బాధపడుతూ వారిని కూడా మనపూర్వకంగా క్షమించమని, అలాగే అధికారులు కూడా వారు అహర్నిశలు శ్రమించి ఈ యొక్క దేవాలయంలో